సో ఇప్పుడు ఎవరిని లవ్ చేస్తున్నావు మరి? ఏ హీరోయిన్ని లవ్ చేస్తున్నావు? ఏ హీరోయిన్ నిన్ను లవ్ చేస్తుంది? నేనా? నేను ఎవరు లవ్ చేస్తారండి? వేరే వాళ్ళు లవ్ చేస్తురా? నన్నా? నాకు తెలియదు. నిజం చెప్పాలి, ధైర్యం తెచ్చుకొని సిగ్గు లేకుండా చెప్పాలి. ఏ హీరోయిన్ నిన్ను లవ్ చేస్తుంది? నాకు తెలియదు. ఆ? నాకు తెలియదు అబ్బా. ఎందుకు తెలియదు? ఎవరు ప్రపోజ్ చేయలేదు. భయం ఇక నీకు డప్పు కొడుతున్నట్టు భయం పడుతున్నావు. లేదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, నిజంగా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎవరు లేరా మరి? ప్రపోజ్ చేస్తే చెప్తాను. గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? గర్ల్ ఫ్రెండ్సా? ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. ఇంతకుముందుకి ఎవరెవరు ఉండే? ఇంతకుముందు ఎవరెవరు ఉండే? ఇంతకుముందా ఉండే. చెప్పు, పేర్లు చెప్పు. పేర్లు చెప్పాను నేను. ఎందుకు? మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళైనా కానీ ఏం కాదు, చెప్పండి. ఏం కాదా? ఏం కాదు. లావణ్య త్రిపాఠి ఉంది. ఓకే. ఇంకా తమన్నా ఉంది. ఓకే. కాజల్ అగర్వాల్ ఉంది. ఓకే. అదనమాట. సో అంటే చెప్పనీకి కొంచెం అన్నది బుద్ధి, భయం, జ్ఞానం సంథింగ్ ఇవేమంటారు, నాకు వస్తలేవు ఆ మాటలు. సో ఇంత ఈజీగా ఎట్లా చెప్తావు అబద్ధాలు? నాకు అర్థం కాదు. నిజమే. లావణ్య త్రిపాఠి స్పెల్లింగ్ చెప్పు నువ్వు. LAVANYA. త్రిపాఠి TRIPATHI. కరెక్టేనా? కరెక్టే. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? వాళ్ళ ఇంటి పేరు తెలియదు నాకు. త్రిపాఠి అంటే ఏంది? ఏమో మరి. వాళ్ళ ఇంటి పేరు తెలియదు.